షర్మిల వ్యాఖ్యల వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిల వాడిన భాష, యాస సరికావన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసన్నారు. వైఎస్ జగన్ పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారని గుర్తు చేశారు. షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి హఠాత్తుగా ఎందుకు వచ్చారని ప్రశ్నించారు సజ్జల. ఇందులో ఎవరు ఎత్తుగడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ ఉంది. అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చూపండి ఈవెన్ విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తారు. రామోజీరావుకి ఎందుకు అందుకు ప్రేమ, రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ, చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎందుకు ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ? కేవలం ఒకే ఒకటి, ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా, అబద్ధాల కల్పితాలన్నీ ప్రచారం చేసి 4 రకాల అటాకులు పెట్టాలన్నా, అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు, ఎస్సీలు, మైనారిటీల్లో ఏదైనా కొంచెం చీలిక ఏమైనా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం భారీ కుట్రలో ఈమె ఒక అస్త్రమయ్యారు. ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతుంది. ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారిని చేయాలో ఇంకోటం కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లా అని ఉన్నట్టు. అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేరకూడదు, మళ్ళీ అవి ఎక్కువ చీలితే డేంజర్, అంతవరకే పోవాలి. అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి పంపారు. మొత్తం దాని మీదనే నడిచింది. ఇదే షర్మిలమ్మ తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు, అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆ రోజు అన్నారు కదా, ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా. మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు? ఈరోజు ఏమి అడుగుతున్నారు? స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారని. అసలు పోరాడాల్సిన అవసరం ఉంది? చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారో, షర్మిలమ్మ మాట్లాడారు. ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండార్స్ చేశాక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంది. చట్టంలో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టింటే తర్వాత పరిస్థితి ఇల్టెందుకు తయారవుతుంది? రాష్ట్రంలో ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోయింది. అది లేదు. వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో. ఆయన తనయుడు గారే కాక ఆయన రాజకీయ వారసుడుగా కూడా పూర్తి ఆ స్థానాన్ని ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తి, దానికి అవసరమైన కమిట్మెంట్ కానీ, నిబద్ధత కానీ తనకుందని ఈ 10 ఏళ్ల పోరాటం, ఈ 10-12 ఏళ్ల పోరాటంలో పార్టీ పెట్టినప్పటి నుంచి 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను రుజువు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంకో దీని అవసరము అవకాశము లేదు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తెలంగాణలో మొన్నటిదాకా ఉండి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి గురించి మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం సీఎం జగన్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందన్నారు. షర్మిలమ్మే కాదు, ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే ధైర్యము చేయలేరు, ఏమీ చేయలేరు. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ వేయలేదో మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటిదాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తానో ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి. పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమనండి. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం. 3 ప్రధాన
పోర్ట్స్ను నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు, పక్క రాష్ట్రం నుంచి. అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందని విమర్శించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. రాష్ట్రాన్ని వైఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లోకి నెట్టింది కాంగ్రెసే అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు నారాయణస్వామి. ఆమె వాళ్ళ చెల్లెలు ఈరోజు ఎంత బాధేస్తున్నదంటే, నాకు రాజశేఖర రెడ్డి పైన చనిపోయినాక ఎఫ్ఐఆర్ కట్టినటువంటి చరిత్ర ఆ కాంగ్రెస్కి ఉన్నది. అదేవిధంగా ఆ చంద్రబాబు ఆమె సోనియా గాంధీ కలుసుకొని రాజశేఖర రెడ్డిని ఏ విధంగా చేశారో ప్రజలకి అందరూ కూడా తెలుసు. అందరూ ఒకటైనారు, అభివృద్ధిని దూరం చేయాలనుకుంటున్నారు. ఆమె ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లో చేరి జగనన్న పైన యుద్ధం అంట. అమ్మా, నువ్వు కూడా నాకు వయసు 72-73 అవుతున్నది. తల్లి, నీకు తల వంచి నమస్కరిస్తుండా. అందరితో కలిసి అన్న పైన పోటీ చేసే ఆ ఆలోచన నీకు ఉన్నా కానీ నీ అంతు చేస్తా, నీ కథ తీరుస్తా అనే మాటలు మాట్లాడినావంటే పబ్లిక్ కూడా నిన్ను దూరం చేసేస్తారు. మీ పైన ఉండే ప్రేమ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నావు. నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒక తూరి ఆలోచించు. మీ తండ్రిని ఏ విధంగా చేశారో కాంగ్రెస్ వాళ్ళు ఒక తూరి ఆలోచించు. మీ అన్నదమ్ముడిని జైల్లో ఏ విధంగా పెట్టారో ఒక తూరి ఆలోచించు. ఏమీ తెలియకుండా, ఎలాంటి తప్పు చేయని వ్యక్తిని అన్యాయంగా 16 నెలలు జైలుకి పంపిస్తే నువ్వు ఆ రోజు చెల్లెలుగా మా అన్న ఇడిచిన బాణం అని బయట వచ్చినవే. ఈరోజు నువ్వు చంద్రబాబు ఇడిచిన బాణమా, సోనియా గాంధీ ఇడిచిన బాణమా? జగనన్న పైన ఎందుకు ఇంత కుట్రలు పంపుతుండరో నాకు అర్థం కాలేదు. చంద్రబాబు కుట్రలో షర్మిల భాగమయ్యారన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చాలని షర్మిల చూస్తున్నారన్నారు. ఆమె మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు మా అందరం కూడా, ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా, మా సోదరిగా, మా అక్కగా, మా చెల్లిగా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములై ఈరోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈరోజు ఒక పావులాగై ఈరోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం షర్మిలమ్మ గారిని. ఈరోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు, ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకునే ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు? చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రువుగా ఉన్న ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాదా అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా, ఒక బీసీ ఓటు చీల్చాలన్నా, మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకా, లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ వెనుకనే నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాత్రం ఆలోచన చేయడం చరిత్ర కూడా క్షమించదు. నువ్వు రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్లో పెట్టిన, చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో అవసరమైన చోట మాత్రమే ఇన్ఛార్జీలను ప్రకటించామని, మిగిలిన చోట సిట్టింగ్లే పోటీ చేస్తారని స్పష్టం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సంజీవయ్యను పార్టీ నిర్ణయించినట్లుగా తెలిపారు. ఇక సంజీవయ్యను వ్యతిరేకించేవారు ఎమ్మెల్యేతో కలిసి రాని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు విజయసాయిరెడ్డి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క అసెంబ్లీ నుంచి కిలివేటి సంజీవయ్య గారు పోటీ చేస్తారు అభ్యర్థిగా. ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా, పార్టీలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా
క్రమశిక్షణతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే అభ్యర్థులను మారుస్తారో ఆ మార్చే నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారు. కానీ అన్ని నియోజకవర్గాల్లో, మిగతా నియోజకవర్గాల్లో గతంలో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో, ఎన్నికయ్యారో వాళ్లనే కంటిన్యూ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. క్రమశిక్షణ రాహిత్యంతో మీరు గిరిరెడ్డి మాటలను విని మీరు క్రమశిక్షణ రాహిత్యంతో ప్రవర్తించినట్టయితే ఎంతటి వాళ్లైనా కూడా చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తా ఉన్నాను. వీరందరికీ కూడా వీళ్లలో చాలా మందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మళ్లీ కూడా ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు నుంచి మళ్లీ క్రమశిక్షణ రాహిత్యంతో వాళ్ళు గాని మెలిగినట్లయితే, ప్రవర్తించినట్లయితే తప్పకుండా చర్యలు తప్పవు అని నొక్కి వక్కాణిస్తా ఉన్నాను. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగనే అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికారిక బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం పట్టారు. సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును వచ్చే ఎన్నికల్లోనూ తరిమి కొట్టాలని ప్రజలను కోరారు వైఎస్ఆర్సీపీ నేతలు. దాదాపుగా ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. నిజంగా సోషల్ జస్టిస్ మన రాష్ట్రంలోనే జరుగుతుంది. దేశంలో ఎక్కడ ఇంత పక్కాగా జరుగుతున్నటువంటి ఆనవాళ్ళు లేవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ విగ్రహాన్ని తాకే అర్హత లేదని. వాళ్ళ హయాంలో పెన్షన్స్కి దాదాపుగా 4,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 14,000 కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు పెడతా ఉన్నారు. అలాగే డీబీటీ ద్వారా 2,34,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇప్పటి వరకు చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో చంద్రబాబు నిర్వహించిన సభ పూర్తిగా విఫలమైందన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. చంద్రబాబు చెప్పే అసత్యాలను ప్రజలు విశ్వసించరన్నారు. చంద్రబాబు ప్రజలకు అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైఎస్ఆర్సీపీ శ్రేణులెవరూ అమ్ముడు పోయేందుకు సిద్ధంగా లేరన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇక్కడ మీ మీటింగ్ పెట్టారన్న, మీ మీటింగ్కి జనం ఏ విధంగా వచ్చారు అనేటువంటిది ఒకసారి చూసుకోండి. డబ్బులు ఇచ్చారు, ఇక్కడ వాళ్ళని తీసుకురావడానికి పెట్రోల్ ఇచ్చారు, బంకుల దగ్గర స్లిప్పులు ఇచ్చి లైన్లు పెట్టారు, పలావ్ ప్యాకెట్లు పంచారు, అనేక రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టారు. కానీ అవన్నీ తీసుకున్న వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళారు తప్పితే నీ మీటింగ్కి రాలేదు. మీ పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఒక 20 రోజులు, 4 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి చేత కండువాలు వేయిస్తామని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు బ్యాగులు పట్టుకుని తిరిగారు. ఎవరో కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అన్నవాడు ఎవడో కూడా అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేడు. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ చరిత్రహీనుడని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. వెన్నుపోటు పొడిచి 14.5 ఏళ్లు సీఎంగా చంద్రబాబు పనిచేశారని ఎద్దేవా చేశారు. జిల్లాను ఏమాత్రం అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు ఎవరో రాసిచ్చిన పేపర్ పట్టుకుని ఎమ్మెల్యేలపై, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. దాదాపు 14.5 సంవత్సర కాలం ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చే నుంచి ఎవరికి అంత కాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇతనికి మాత్రమే వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆయన సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం చేసుంటే డెఫినెట్గా ప్రజలు అతన్ని ఆదరించేవాళ్ళు. సో అటువంటి పని ఏమీ లేదు. చరిత్రహీనుడు అతను. ఒక్క మంచి పని చేసిన పరిస్థితి లేదు, ఒకవరికి ఇమెయిల్ చేసిన పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితి, అటువంటి దుస్థితి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నంతకాలం కొన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగడానికే సరిపోయిందన్నమాట. లంచాలు, కమిషన్లు ఎక్కడొస్తాయి, ఏం కథ అని చెప్పేసేసి ఒక అవినీతి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారే. వైఎస్ఆర్ జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా సభ అటర్ ఫ్లాప్ అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబు సభలో మాట్లాడిన మాటలు సంతలో తాయెత్తులు, సరుకులు అమ్మినట్లుందన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోవడంతో బాబును ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.
చంద్రబాబు రైతు ద్రోహి, సీఎం జగన్ రైతు బాంధవుడు అన్నారు. ఎందుకు ఈ స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకు? 7 నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెడితే కూడా సభకు జనాన్ని సమీకరించేదానికి స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే నమ్మకం కోల్పోయినాడు. ఒకటే, ఏం వేరే కారణమే లేదు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుని యొక్క యాత్ర ఇట్నే ఉంటుంది. 30-40 వేల మంది రోడ్లమ్మడి జగన్ వచ్చినప్పుడు వస్తారంటే ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గమైనా ఒక జమ్మలమడుగైనా ఎక్కడైనా కానీ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. ఆ నాయకుని పైన ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆ క్రేజ్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ జనం రావడం లేదు అంటే నమ్మకాన్ని కోల్పోయినాడు ఆయన. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి నాయకుని యొక్క ప్రయాణం ఇట్నే ఉంటుంది. సంతలో మూలికలు, సంతలో తాయెత్తులు అమ్ముకుండేవాడు ఎట్లా చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు దుస్థితి కూడా ఆడికొచ్చిందంటే ఓట్ల కోసం ఆడికొచ్చింది పరిస్థితి. 2 ఎకరాలున్న చంద్రబాబు ఏ రకంగా 1,00,000 కోట్లను సంపాదించారో చెప్పాలంటూ సవాల్ విసిరారు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ. సీఎం జగన్ పక్షపాత్ అయితే చంద్రబాబు మాత్రం భిక్షపత్ అంటూ ఫైర్ అయ్యారు. అరకు బహిరంగ సభలో చంద్రబాబు మాటలు సరికావంటూ చెట్టి ఫాల్గుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక బాక్సైట్ తవ్వకాల పేరిట విశాఖ ఏజెన్సీని దోచుకోవటానికి చంద్రబాబు గతంలో కుట్రలు చేశారంటూ అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆరోపించారు. గతంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతాన్ని ఎగ్జాంపుల్గా ఆయన చేసిన అభివృద్ధి చూపని చెప్పి చంద్రబాబు సవాల్ విసురుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, బాక్సైట్ జీవో 90 తీసుకొచ్చి గిరిజన ప్రాంతాన్ని అరకు ఏరియాని దోచుకోవాలని చెప్పి చూసి బాక్సైట్ జీవో తీసుకొచ్చిన గనుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అరకు ప్రాంతాన్ని అడాప్షన్ చేసుకుని అరకు పంచాయతీని అంధకారం తొక్కిన ఘనుడు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు గిరిజనుల ఎమ్మెల్యేలపై చేసిన అవినీతిని ఈరోజు నేను సవాల్ ఇస్తున్నాను ఆయనకి. నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా గిరిజన ఎమ్మెల్యేలు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి బహిరంగ చర్చకు సిద్ధమా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎంతమంది వచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేరన్నారు ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. గత చంద్రబాబు పాలనలో దోచుకోవటమే జరిగితే ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరి లక్ష్యము ఒకటే. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అవకాశం వస్తే గద్దెదించుదామా, నేనెప్పుడు అక్రమ మార్గాలతో అయినా మళ్ళీ గద్దెనెక్కుదామన్న ఆశతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉంటే, దానికి వంత పలుకుతూ, దానికి వంత పాడుతూ, ప్రజలపై ఏ మాత్రం కూడా ప్రేమ లేకపోయినా, ప్రజా సమస్యలపై ఏ మాత్రం కూడా అవగాహన లేకపోయినా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి అన్న ఏకైక లక్ష్యంతో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు లాంటి కుటిల రాజకీయ నాయకుడితో చెయ్యి కలిపి ఈనాడు ఏ స్థాయికి దిగజారాడో మనమందరం కూడా చూసాం. కానీ ఎంతమంది చంద్రబాబు నాయుడు వచ్చినా, ఎంతమంది పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి దరిదాపులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు అన్న విషయాన్ని నిరూపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలో కళ్యాణ మండపంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అనంతరం షర్మిల కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏపీని ఆదుకోవటంలో విఫలమైందన్నారు. దేశంలోనే ఈశాన్య రాష్ట్రాలు గొప్ప పర్యాటక ప్రదేశాలని, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
విజయవాడలో ఏపీ రాజ్భవన్లో మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మణిపూర్ అంటే రత్నాల భూమిగా, మేఘాలయ అంటే మేఘాల నివాసంగా ప్రసిద్ధి చెందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులను నియమించింది తెలంగాణ సర్కార్. సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్ నియమితులయ్యారు. మొత్తం 3 ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. ఇక ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి నియామకమయ్యారు. రామోజీరావు హైదరాబాద్ కు పొట్టకోటి కోసం వచ్చాడా, పొట్ట కొట్టడానికి వచ్చాడా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. రామోజీ చేసిన అక్రమాల రిపోర్టును మొత్తం సీఎం రేవంత్ కు ఇస్తానన్నారు. చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ పేరు తలుచుకునే అర్హత లేదన్నారు. రామోజీరావు ప్రజా రహదారిని ఆక్రమించడం వల్ల దూరం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పాలకులను ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అతను కూటి కోసం వచ్చిండా, పొట్ట కొట్టడానికి కోసం వచ్చిండా? ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారు కూడా అడగదలుచుకున్నా, ఈ రిపోర్ట్ అంతా ఇవ్వదలుచుకున్నా, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకుంటానికి కూడా ఏదైతుందో మీకు హక్కు అర్హత లేదు. అతని ఆత్మకు శాంతి కలగాలంటే ఎవరైతే పేదలకు ఏదైతుందో ఆ భూమి పట్టాలు ఇచ్చిండో 6,606 మందికి, తర్వాత కొంత మున్సిపాలిటీల్లో అవిశ్వాస నోటీసులపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. అవిశ్వాస నోటీసుల కారణంగానే ప్రజాప్రతినిధులతో కలిసి దుబాయ్, గోవాకు వెళ్లామన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసులు కొత్తవి కాదని తెలిపారు. బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ పార్టీయే 1000 మీటర్ల లోపలుందని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ను మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. సిరిసిల్ల కీర్తిని దేశవ్యాప్తంగా నిలబెట్టినందుకు అభినందనలు తెలిపారు. ఈసారి సిరిసిల్ల వచ్చినప్పుడు కలుస్తానంటూ హరిప్రసాద్ తో తెలిపారు. సీతమ్మ వారికి నేసిన చీర బాగుందంటూ కేటీఆర్ మెచ్చుకున్నారంటూ హరిప్రసాద్ వెల్లడించారు. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో మోదీకి సీతమ్మ వారి చీరనిచ్చి అయోధ్యలో అప్పగించేందుకు హరిప్రసాద్ సన్నద్ధమైనట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ నుంచి 41.4 కోట్ల రూపాయల విలువ చేసే దాదాపు 6 కిలోల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాంబియా నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్ కు వస్తున్న ఆ మహిళ హ్యాండ్ బ్యాగ్ తనిఖీ చేయగా స్మగ్లింగ్ చేస్తున్న హెరాయిన్ బయటపడింది. కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు మెసేజ్ కలకలం రేపుతోంది. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టామని ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టడంతో అధికారులు హై అలర్ట్ ను ప్రకటించారు. ఇక బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విదేశాల నుంచి మెసేజ్ వచ్చినట్లుగా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కుటుంబ కలహాలతో భార్యకు దూరమైన ఓ వ్యక్తి తిరిగి భార్యకు దగ్గరయ్యేందుకు హత్యలకు తెగబడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ నెల 7న మాజీ నక్సలైట్ పూజారి రాము హత్యకు గురయ్యాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితుడు చెరుకులపాడుకు చెందిన మారెన్నను అరెస్టు చేశారు. విచారణలో తానే హత్య చేసినట్లుగా మారెన్న ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అంతకుముందు పెండెకల్లు రైల్వే స్టేషన్లో మానసిక స్థితి సరిగా లేని మరో వ్యక్తిని హత్య చేసినట్లుగా సమాచారం. ఇదంతా తన భార్యకు దగ్గరయ్యేందుకు చేసినట్లుగా నిందితుడు విచారణలో తెలిపాడు. పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. దశాబ్దాల నిరీక్షణలకు తెరపడింది. మరి కొన్ని గంటల్లో అయోధ్య రామయ్య దివ్యరూపం భక్త కోటిని కనువిందు చేయబోతోంది. కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభు వేం చేయబోతున్నారు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్త కోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శన భాగ్యాన్ని కలిగించబోతున్నారు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో శ్రీరామచంద్రుడు కొలువు తీరబోతున్నారు. కనులారా బాలరాముణ్ణి వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. ఇక రామయ్య ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పట్టడంతో అయోధ్య అత్యంత సుందరంగా ముస్తాబైంది. ప్రముఖులంతా అయోధ్యకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే భారీ భక్తజన సందోహంతో అయోధ్య కిటకిటలాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక ఇతర రంగాల ప్రముఖులు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు.
రామసేతు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణాయామం చేశారు. సముద్ర నీతితో ప్రార్థనలు చేశారు. తీరంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడులోని అరిచల్మునై జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించారు. రామేశ్వరంలో బస చేసిన మోదీ రామసేతు నిర్మించిన ప్రదేశంగా పేరొందిన అరిచల్మునైకి వెళ్లారు. రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాలు 3 రోజుల పర్యటనను ప్రధాని మోదీ తమిళనాడులో ముగించనున్నారు. కాగా అయోధ్య రామ మందిరంలో రేపు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ వేడుకకు దేశంలో దాదాపు 7,000 మంది ప్రముఖులు హాజరవుతారు.